నా పేరు మమత అండి. మా బాబాయ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు టీవీ చూస్తూ చనిపోయారు. ఆయన చనిపోయారని మేము చాలా బాధగా ఉంది. కానీ ఈరోజు వచ్చి స్వయంగా మా ఇంటికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మా బాబాయే మా ఇంటికి వచ్చినట్టు ఆనందంగా అనిపించింది. మా నాన్నగారు కూడా 4 years బ్యాక్ చనిపోయారు. చనిపోయినప్పుడు రైతు ఆత్మహత్య కింద ₹1,50,000 వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సాయం చేశారండి. అది ఇప్పుడు మా జన్మలో మేము మర్చిపోలేము వాళ్ళు చేసిన సాయాన్ని. ఇప్పుడు మా బాబాయ్ చనిపోయినప్పుడు మళ్ళీ సాయం చేశారు మాకు. ఆ సాయాన్ని మా లైఫ్లో మేము మర్చిపోలేము అసలు. మా తమ్ముడిని ఆదుకున్నారు, పెద్ద తమ్ముడిని ఆదుకున్నారు, మా చిన్న తమ్ముడిని ఆదుకున్నారు. నేను లైఫ్లో నా పుట్టింటిని నిలబెట్టింది వాళ్ళేనండి. రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే మా పుట్టింటిని నిలబెట్టింది. నేను అది మాత్రం నా జన్మలో నేను మర్చిపోలేను. వాళ్ళకి చేతులెత్తి నమస్కరించినా కూడా సరిపోదు. మా నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిందని కాంగ్రెస్ అంటే మా నాన్నకు బాగా అభిమానం. అయితే ఊళ్ళోకి నామినేషన్ దాకా వెళ్ళి వారు చచ్చిపోయారని ఆ బాధ అన్న తట్టుకోలేక వారు చచ్చిపోయాక ఇంకా నేను ఎందుకు ఉంటామని వచ్చి ఊరేసుకొని చచ్చిపోయాడని. చచ్చిపోతే ఇప్పుడు జగన్ గారు వచ్చి మాకు ఆధారం ఇచ్చారండి, మీ నాన్నగారు చచ్చిపోయాడు అని. మీరు చెప్పండి, మీ నాన్నగారు చనిపోయింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు ఎలాంటి ఓదార్పుని ఇచ్చారు, ఏమన్నారు, మీతో ఏం మాట్లాడారు? నాకు చాలా బాగుంది అన్నగారు వచ్చినందుకు. మాకు ముందు నాటికి వచ్చే నాయకుడు లేడు అనుకున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాకు బాగా అన్నలాగా ఆదుకొని మంచి ఓదార్పు ఇచ్చి వెళ్ళారు. వైఎస్ గారు చచ్చిపోయినారు. ఇక మాకు 200 మాకు ఎట్టొస్తాయని మా అమ్మ పులిహార ప్యాకెట్ తెచ్చుకుందండి. మొత్తమే పెట్టుకుని మాకు అక్కడ ముందు ఎవరు వస్తారో ఎట్ట జరుగుద్దో, మాకు ఎవరు వస్తారో, మా పరిస్థితి ఏంది, మా కొడుకులు మమ్మలేరు, బిడ్డలే నాకని అని అది పెట్టుకుంది. గుండె ఆగిపోయింది. మాకు మంచిగా ఉంటది. జగన్ గారు మాకు ఆనందంగా ఉండాలి, మాకు సంతోషంగా ఉండాలి. మాకు జగన్ గారు వస్తే అక్కడ ఎంత మంచిగా ఉంటుందో అనుకున్నామండి. మాకు ఆనందంగా ఉంది ఇవాళ జగన్ గారు వస్తే అక్కడ ఎంత మంచిగా ఉందో. మాకు మా అమ్మ పోయినందుకు జగన్ గారు అసలు మా ఇంటికి వచ్చారు, మమ్మల్ని ఆదరించారు. జగన్ వైఎస్ఆర్ మాకు ఎన్నో రకాలుగా అన్ని సహాయాలు చేసి కరెంటు విద్యుత్ తగ్గించి ఇందిరమ్మ ఇల్లులు అన్ని కట్టించి అందరికి అన్ని సహాయం చేసిన దేవుడు ఇప్పుడు లేడని మాకు ఎంతగానో బాధ వేస్తుందండి. వైఎస్ఆర్ చాలా దేవుడండి. వైఎస్ఆర్ చచ్చిపోయినందుకు మేము ఎంతగానో బాధపడుతున్నామండి. ఈ పాటి వైఎస్ఆర్ ఉంటే మాకు ఫీజులు గట్రా తగ్గించి డెవలప్ అన్ని చేసినండి. పిల్లల్ని బాగా చూసుకుండేవాడండి, దేవుడండి. అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా నాకు చాలా ఇష్టమండి. జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం అయి మా పిల్లల్ని అందరినీ బాగా చదివించాలని నేను కోరుతూ ఉన్నాను. ఇప్పుడు జగన్ గారు వచ్చారు కదా, నీ దగ్గరికి ఎలా అనిపించింది? జగన్ గారిని చూసిన తర్వాత నీకేమనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. ఎంత సంతోషంగా ఉందండి, సంతోషం తట్టుకోలేకపోతున్నానండి అంత వచ్చినందుకు. ఇంకా వైఎస్ఆర్ చూసినట్టే ఉందండి. వైఎస్ఆర్ ఇక్కడికి ఒకసారి వచ్చారండి, ఎంత సంతోషంగా ఉందండి. జగన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. వైఎస్ఆర్ గురించి అది వైఎస్ఆర్ అలా అబ్బాయి అనుకోండి, నాకు చాలా ఇష్టం అండి. జగన్ కూడా అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని సాయం చేయాలని కోరుకుంటున్నానండి. నిరుపేదలైనటువంటి మాకు వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉండేటప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలకే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా అందరూ కూడా ఎన్నో మహోత్తర కార్యక్రమాలు మొత్తం చేపట్టారు. అటువంటి కార్యక్రమాలు మాత్రం మేమందరం కూడా అనుభవించాము, ఇంకా తీసుకుంటున్నాం. కానీ ఇంకా చాలా మంది నిరుపేదలు ఏంటంటే ఆ చాక్ ఇంకా తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు కూడా మా మనసులో ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నారనేసే తాపత్రయం మాలో కొట్లాడుతుంది అనమాట. ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇప్పుడు ఓదార్పు యాత్ర గురించి వస్తున్నారని చెప్పేసి మేమందరం చాలా సంతోషిస్తున్నాము. ఆ రోజు ఇక్కడికి వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారు బాగా నీరసం అయిపోయారు. కాలుకి కూడా బొబ్బలు ఎక్కాయి. ఇక్కడ అంతా ట్రీట్మెంట్ చేసుకుని ఇక్కడే ఒక నైట్ రెస్ట్ తీసుకున్నారు. ఇక్కడ ప్రాంతం మీద ఆయనకి బాగా విపరీతమైన అభిమానము. అప్పుడే ఇక్కడ మేమంతా ఆయనతో ఉండాలమంతా, మీరే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, మీరే మీ నాయకత్వంలోనే రాష్ట్రం అంతా బాగుంటది, మీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఇక్కడ మేమంతా ఆయనతో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయనకి ఇక్కడ జనాలు బాగా ఆదరించి ఆయన వెన్నంటే ఉండి ఆయనతోనే మేమంతా నడిచాము. ఈ రోజు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి రాక్ గురించి ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఇక్కడున్న ప్రజానికం అంతా చాలా బాధపడతారు. ఇప్పుడు ఆయన రాక గురించి 1000 కళ్ళతో ఇక్కడ ఎదురు చూస్తూ, ఇక్కడ జగన్ వస్తేనే మేమందరం బాగుపడతాం, మళ్ళీ రాజశేఖర రెడ్డి పరిపాలన మాకు ఇక్కడ వస్తుంది, ఆయన వస్తేనే మా బతుకులు బాగుంటాయి అని పేదవాళ్ళు గాని, పేద ప్రజలు గాని, ఆడవాళ్ళు గాని, డ్వాక్రా మహిళలు గాని అందరూ ఆయన గురించి ఎదురు చూస్తున్నారు. ఆయన రాకపోతే చాలా నిరుత్సాహపడతారు. ఇది అందరికీ నష్టం. ఈ యాత్ర అనేది డెఫినెట్ గా జరగాలి. ఈ యాత్ర జరిగితేనే మళ్ళీ రాష్ట్రము, ఈ ప్రజలకు ఒక
నమ్మకం కలుగుతుంది. లేకపోతే తన తండ్రి చనిపోయినప్పుడు తను ఓదార్చడానికి రాకపోవడం వల్ల మనం కూడా మామూలుగా ఎవరైనా చనిపోతే మనమే ఓదార్చడానికి వెళ్తాం. అలాంటిది ఆయన తండ్రి చనిపోయిన మనుషుల గురించి ఆయన ఓదార్చడానికి వచ్చి ఎంతో పెద్ద మహోన్నతమైనటువంటి మనసు గల వ్యక్తి, ఆయన కుమారుడు. ఆయన ఇక్కడికి వచ్చి ప్రజల జీవితాలు బాగు చేస్తాడని మేము అంతా ఎంతో ఆతృత చెప్పండి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడే బస్ చేశారు. ఆనాటి పరిస్థితులు ఏంటి? ఇప్పుడు మళ్ళీ జగన్ వస్తున్నారు, దీన్ని మీరు ఎలా కన్వేస్తారు? రాజశేఖర రెడ్డి గారు ఆ నైట్ ఇక్కడ వచ్చారు. ఇక్కడ పరిసర ప్రాంతం ప్రజలంతా చేరారు. అందరినీ పలకరించి నేను మీకు ఈ మరుగుటెండల్లో మీరు కష్టాలు ఎదుర్కొంటున్నారు, మిమ్మల్ని అందరినీ ఒకసారి పరామర్శించి పోవాలని వచ్చాను అనే మాట అన్నారు. తర్వాత వీళ్ళ సాధక బాధకాలు ప్రజలు చెప్పారు. నేను రేపు రాజశేఖర రెడ్డిగా ఒక సీఎంగా మీకు నన్ను ఎన్నుకున్న రోజు మీకు అన్ని కష్టాలు ఎదుర్కొని మీకు మంచి రూట్ లో పెట్టి మీ సాధక బాధకాలని కాపాడే యోగ్యత నాలో ఉందమ్మా. మీరందరూ నన్ను అభిమానించి ఉంటే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను, మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాను. అలాగే జరిగింది. ఈ రోజు అతను చనిపోవడం లోటు వచ్చింది. ఆ లోటుని కవర్ చేసే మనస్తత్వం, ఆ భావన, ఆ మనోభావన ఉండే వ్యక్తి వాళ్ళ అబ్బాయి అని మన ఎక్కువ పర్సెంటేజ్ జనాల్లో నాటుకుని ఉంది. 2003 జూన్ 11వ తేదీ రాత్రి ఇక్కడ బస్ చేశారండి. ఆ రోజు ఇది ఎంత పెద్ద యాత్రాస్థలం లాగా అయింది. ఇక్కడ ప్రజలు అందరూ రాత్రి 10 గంటలైనా 10 గంటల పైన టైంకి వచ్చారు. అతను వచ్చినప్పటికీ వేల మంది ఇక్కడ వెయిట్ చేశాము. కొన్ని వేల కిలోమీటర్ల నుండి వచ్చారు, పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. అతను మనకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మన బాధలన్నీ తీర్చాలని కోరుకుంటూ తనకి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అతను అకాల మరణం వల్ల ప్రజలలో చాలా వరకు మనసు ఇదైంది, నిరుత్సాహం వచ్చింది. బట్ అతను తనయుడిగా వస్తున్న జగన్ గారికి మళ్ళీ అతను ముఖ్యమంత్రిగా అవ్వాలని ప్రజలు ఇక్కడ నుండి ఎక్కువగా కోరుకుంటున్నారు. రాజశేఖర గారు పెట్టిన పథకాలన్నీ కంటిన్యూ చేస్తూ జగన్ గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసారా ఆయన్ని? ఎలా ఉంది అప్పుడు పరిస్థితి? చాలా ఘోరం. ఆ రేత్రి 10కి వచ్చినారు, మళ్ళా 12-1 గంట దాకా మీటింగ్ పెట్టినారు. ఇప్పుడు రూములు పడుకున్నారు. అందరం వెయిట్ చేసి మళ్ళీ తెల్లవారు కూడా కాయేస్తున్నాం అతని గురించి. అందరం వెనక్కి కూడా వెళ్ళి అతను దండం పెట్టుకుని నీవు 10కి రావాలి బాబు, నేను ఇదనే చూసినాము. బాబు చనిపోయినారు, చాలా బాధపడ్డాం. ఆ బాబు చనిపోయినాడైతే ఒక్కొక్కరు ఎంత బాధపడ్డామో మరి చెప్పకు. చాలా బాధపడ్డాం, చెప్పడానికి ఏటి వలవకంది. ఇప్పుడు ఆ కొడుకు వస్తే చాలా మంచిది. 2003 జూన్ నెలలో రాజశేఖర రెడ్డి గారు సాయంకాలం ఇదే సమయానికి కోటబొమ్మల ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి ఏంటంటే దండుగోపాలపురం ప్రాంతానికి విచ్చేశారు. వారితో కోటబొమ్మల నుండి కూడా మేము పాదయాత్రలో పాల్గొన్నాము. ఆ రాత్రి వారంతా కూడా ఇక్కడే దండుగోపాలపురం సంత గ్రౌండ్, మిలిటరీ గ్రౌండ్ ఆవరణలో కాలక్షేపం చేశారు. ఇక్కడ ప్రజానీకంతో అందరితో అన్ని రకాల వాళ్ళకి కలిసి అన్ని రకాల కష్టసుఖాలని తెలుసుకున్నారు. ప్రజల్లో ఉండే లోటుపాట్లు, సాధక బాధకాలు, వ్యవసాయ విధానాలు, ఉద్యోగాలు, స్థితిగతులు, ఏ టు జెడ్ అన్ని రకాల విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాజశేఖర రెడ్డి 1400 కిలోమీటర్లు నడుస్తూ ఇక్కడ స్తూపం కట్టారు. అతను ఈ రాష్ట్రంలో ప్రజానాయకుడే కాక ప్రజల్లో ఓ దేవుడిలా వెలిగాడు. అంత ఆదరణ ఉండే మనిషి అతను. చనిపోయిన తర్వాత చాలా మంది అతను మంచి మనిషి చనిపోయినాడని కొంతమంది అట్టగా గుండెపోటుతో మరణించారు. అయితే ఈ సందర్భంలో ఈ వాతాప యాత్రంది అతను చేస్తామన్నారు. అది పార్టీకి కానీ లేదా ఇంకొక దానికి సంబంధం లేదు. వాదాపయాత్ర జరగాలి. ప్రజల్లో అందరిలో ఆ కోరుకున్నది జగన్కి చూడాలని, రాజశేఖర రెడ్డిని జగన్ రూపంలో చూడాలని ప్రజలకి ఎంతో తృప్తిగా ఉంది. చెయ్యాలి, అది జరగాలి. మా శ్రీకాకుళం జిల్లాలో అతను వస్తారని ఎంతమందో లక్షల మంది ఎదురు చూస్తున్నారు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన ప్రజల కోసమే వెళ్తూ పావురాలగుట్టలో ప్రమాదవశాత్తు మరణించిన రాజశేఖర రెడ్డి కేవలం ఆ కుటుంబానికే కాదు, ఈ రాష్ట్ర ప్రజలకే విషాదంలో ముంచి వెళ్లిపోయినట్లుగా భావించిన కోట్లాది మంది ప్రజలు వాస్తవంగా ఓదార్పు కోరుకుంటున్నారు. మహానేత లేని లోటు తీర్చడానికి, నేనున్నానంటూ ఒక భరోసా కల్పించడానికి
జగన్ చేపడుతున్న ఓదార్పు యాత్ర ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతైనా అవసరం. అదే క్రమంలో శ్రీకాకుళం జిల్లా వాసులు కూడా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న సందర్భం అది. నా పేరు కెల్ల జనార్దన్ రావు అండి. వైఎస్ అభిమానులం మేము. వైఎస్ లేకపోతే మేము లేమండి. వైఎస్ నడకపోతే మేము నడవలేమండి. వైఎస్ అభిమానులం మేము. కాబట్టి రాజశేఖర రెడ్డికి శ్రీకాకుళం జిల్లాలో అనేక సంబంధ బాంధవులు ఉన్నాయి. ఆయన ఈ జిల్లాలో ప్రజా ప్రస్తావన చేసినప్పుడు కానీ, పాదయాత్ర చేసినప్పుడు కానీ, చివరిగా ఇచ్చాపురంలో ఆయన ఒక స్తంభాన్ని పాతి ఇచ్చాపురం జ్ఞాపకం పెట్టారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో తప్పకుండా ఆయన రావాలని ప్రజలకు ఎదురు చూస్తా ఉన్నారు. తప్పకుండా వాయిదా పడకుండా రావాలి, రాజకీయం చేయకూడదని చెప్పి అనేక సార్లు ఈ ప్రజలను కోరుతున్నాం. కాబట్టి తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాం. ఎంత త్వరగా వస్తే అంత ఈ ప్రజానీకానికి శాంతింపజేస్తారు. వస్తే ఘనస్వాగతం చేయాలని ప్రజలందరూ చూస్తా ఉన్నారు సార్. అతను నాన్నగారు పాదయాత్ర ఏ రకంగా ఈ కోసంగిపురం అనే గ్రామం పక్కన మాకు బైపాస్ అనే బైపాస్ ఉన్నది సార్. ఆ బైపాస్ లో మా ఊరు దగ్గరే ఒక తోటలోట అతను 4 గంటల కాలం అతను అక్కడ స్టాపేజ్ పెట్టి మా గ్రామ ప్రజల్ని ఏవేవో రకరకాలుగా అడిగి మేము సామాన్యులమండి. అతను రారాజుల్లో ఒక రారాజు అతను. ఆ రాజు చచ్చిపోయిన 7 మాసాల తర్వాత ఏదీ లేకుండా మా జగన్మోహన్ రావు గారు వస్తారనుకొని ఆ రాజశేఖర రెడ్డి ఆశయాలకే కొనసాగిస్తారనుకొని మేము చాలా ఆశాభావంగా చూస్తున్నాం సార్. రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టిన పథకాల వల్లనే ఈ రోజు వెలుగొండ ప్రాజెక్టు వల్ల కూడా ఈ గుడ్బాటుపల్లె ఏరియా అంతా కూడా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి విపరీతమైన ఆదరణతో జగన్ గారికి కూడా అదే ఉంది. ఆ స్పందన అట్లే ఉంటది. ఈ సూర్యుడిని అరిచేతితో ఏమాత్రం ఆపలేని ఉద్దేశంతో ఎన్ని పత్రికలు ఏ విధమైన ఎల్లో జర్నలిజం చేసినా గానీ జనాలకి అది పోదు. వాళ్ళ పత్రికలకు విలువే తగ్గిపోతుంది. కాబట్టి జగన్ కి మంచి భవిష్యత్తు ఉంది. 2014లో జగన్ సీఎం కావాలా, తర్వాత అట్నే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన ఆశయం నెరవాలంటే, రాజశేఖర రెడ్డి గారి ఆశయం నెరవాలంటే జగన్ కూడా అధిష్టాన వర్గం కూడా మంచి చేయూతిచ్చి ఆయన ఆదుకుంటే అన్ని విధాలుగా బాగుపడుతుంది నా ఉద్దేశం. మేము మేడం వెలుగొండ ప్రాజెక్టును ఓపెన్ చేసి ఈ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోనే రాజశేఖర రెడ్డి గారు ఒక గౌరవమైన ముఖ్యమంత్రిగా, ఒక రైతు బాంధవుడిగా, ఇప్పుడు మన రాష్ట్రం 1954 ఒక మద్రాసు నుంచి ఏరిపోయిన తర్వాత ప్రకాశం పంతులు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ తర్వాత బి అంజయ్య గారు కానీ, కాశీ బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు. అది జరిగిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఎన్టీఆర్ రామారావు గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు టైంలో అసలు వర్షాలే కురవలేదు. వర్షాలంటే అసలు వెళ్ళిపోయినాయి చంద్రబాబు నాయుడు చూస్తే. అలాంటి పరిస్థితుల్లో శ్రీకాకుళం నుంచి 12-24 మంచి వేసవి కాలంలో మేళల్లో పాదయాత్ర చేసి ఈ రాష్ట్రానికి రైతు బాంధవుడు అనేవాడు ఎలా ఉంటాడు, రైతు కష్టాలు ఎలా ఉంటాయి అని ఒక నిజమైన రైతు బిడ్డగా పులివెందుల రాజశేఖర రెడ్డి, పులివెందుల పులిబిడ్డ వైఎస్ఆర్ జనం ఎవరు అంతగా కనిపించట్లేదు. నేను చదువుతాను ఆ విషయం, నాకు తెలుసు మొత్తం. ఈ రాష్ట్రం మొత్తం గురించి నాకు తెలుసు. ఆగండి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చాలా మంది అయ్యారు. ఎన్టీ రామారావు గారు అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. తర్వాత 2004లో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆ రోజు నుంచి వర్షాలు పడటం కానీ, ప్రతి ఒక్క రైతుకు ఎక్కడ ఉపయోగం పడడం కానీ, ఏ కొరత లేకుండా ఉన్న రుణమాఫీలు కానీ, రైతులకు వాని వడ్డీ రుణాలను కూడా 5,000 రూపాయలు కట్టిన రైతులకు మళ్ళీ 5,000 రూపాయలు ఇవ్వడం కానీ, ప్రతి ఒక్కడి క్యాన్సర్ వచ్చిందన్నా, కిడ్నీలు పోయినాయన్నా, గుండె జబ్బు వచ్చిందన్నా, గుండె జబ్బు వచ్చింది అంటే నేనున్నాను అన్నను రాజశేఖర రెడ్డి అని ఆ రకంగా రాష్ట్రాన్ని పరిపాలించి నా సస్యామలం చేసి, అలాగే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి రాజశేఖర రెడ్డి గారు వెలుగోడు ప్రాజెక్టుకు అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? బొట్టుపడిలో మొక్కలు నాటండి ఏం చేశాడు? చేయలా. అదే రాజశేఖర రెడ్డి మళ్ళీ వచ్చి అక్కడ ఏలుగొండ ప్రాజెక్టు కొట్టుపడే కాకర్ల కాడ డ్యాము పెట్టి జపాన్ నుంచి మిషన్లు తెప్పించి 4,000 కోట్లయితే అదన్నా చంద్రబాబు నాయుడు గారు. అదే రాజశేఖర రెడ్డి ఒంటి చేత్తో
రాజశేఖర రెడ్డి నేను పూర్తి చేస్తాను వెలుగొండ ప్రాజెక్టును 2004 ఎలక్షన్ లో వాగ్దానం ఇచ్చాడు కనిగిరిలో. అబ్బా మాట్లాడినరా అదే 2004లో కనిగిరిలో వాగ్దానం ఇచ్చింది ఏబిఎం కాంపౌండ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఓదార్పు యాత్రకు వస్తున్నాడు. ఇంతమంది జనాలు ఈ రకంగా ఎందుకు తెచ్చారు అంటే ఏ ముఖ్యమంత్రి చేయని పని రాజశేఖర రెడ్డి గారు ఈ కనిగిరి ప్రకాశం మాకు జగన్ సీఎం కావాలని మేడం, మాకు ఇంకేం లేదు. ఆయన మాకు చేసిన మేలు పెద్ద మేలు చేశాడు కాబట్టి ఆయన ఫోటోలు పెట్టుకుని మేము ఎప్పుడు ఆయనకి నమస్కారం చేస్తున్నాం. నాకు మా అబ్బాయికి ఇద్దరికి ఆపరేషన్లు జరిగినాయి. ఆరోగ్యశ్రీ కార్డు కింద మాకు ఆదాయం వచ్చింది. తర్వాత 2 కాలనీలు ఇచ్చాడు. ఆయన అనుగ్రహమే మాకు అది. అందువల్ల ఆయన ఫోటోలు పెట్టుకుని మేము ఎంతో జాగ్రత్తగా ఆయనకి పూజ చేసుకుంటున్నాం. ఏం ఆపరేషన్ జరిగింది మీకు? నాకు కాలు ఇరిగింది సార్. నిలబడి ఒళ్ళు తిరిగి పడ్డా, అప్పుడు కాలు ఇరిగింది. కాలు ఇరిగితే అప్పుడు తీసుకుపోయి నన్ను ఆపరేషన్ చేయించారు. అది జరిగింది. మీ అబ్బాయికి అబ్బాయికి చెవులు కొంచెం మధ్యంగా వినపడకపోతే శివుని దాడుతుంటే నెల్లూరులో అదే ఆరోగ్యశ్రీ కార్డు కింద అబ్బాయికి జరిగింది. అది వ్యవసాయం చేస్తాను, నాకు కరెంటు ఉచితం ఇచ్చాడు. వృద్ధా పింఛన్లు ఇచ్చాడు. మా అమ్మ అది ఉంటే మా అక్క వాళ్ళకి మాకు చాలా మేలు చేశాడు. నాకు 10 ఎకరాల పొలం ఉంది. ఈ పొలం మీదనే ఆధారపడి పనిచేస్తుండా. వయసు వచ్చినాక నాకు ట్రాక్టర్ కొన్నా, అన్ని కొన్నా. ఇప్పుడు బాగుంది. వయసు పోయింది కాబట్టి వయసు బొమ్మ కావాలని మేము ఇంట్లో పెట్టుకున్నాము. జగన్ వస్తున్నాడని మేము ఎంతో ఇదిగా చూస్తా ఉన్నాము. మాకేం మంచి చేసిండంటే మాకు సాయం చేసిండు. డాకరా గ్రూపులు ఇప్పించిండు, లోన్లు కొట్టేసిండ్రు, మమ్మల్ని మీ బిడ్డలాగా ఆదుకుంటుండ్రు. అంబులెన్స్ ఏది ట్రబుల్ అయినా గానీ అది అంబులెన్స్ పంపిస్తుండ్రు. మాకు మీరు తప్పించుకుంటే మాకు అంత సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. తెల్లవారులేని ఉంటాం అభిమానంతో. ప్రతి ఒక్కటి ఆయన కోసమే మేము ఏడ్ చేస్తూనే ఉంటాం. ఒక దేవుడితో సమానం ఆయన మాకు. ప్రియాంక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకు వచ్చినప్పుడు కూడా మా ఎదురు బదులు కట్టి బండ మీద ఫోటో తీపిచ్చాను 10 ఏళ్ల క్రితం. మళ్ళాసారి కూడా వాళ్ళ కొడుకు మళ్ళా మా ఊర్లోకి ఇగ్ర ఫెస్ట్కి వచ్చినాడు. దానివల్ల మళ్ళీ ఆయన కూడా మా బండలాగా ఎద్దులు ఒంగోలు జాతి ఎద్దుల మీద ఆయన బాగా ఫోటో సన్మానం చేసి బ్రహ్మాండంగా మా ఊర్లో ఉత్సవం చేశాము. ఆయన వచ్చినందుకు బాగా సంతోషంగా జనం ఆయనకు కూడా సంతోషంగా ఉంది. ఆయన రావటం రాక మా ఊరి ఎప్పుడు కూడా కలెక్టర్ గారు ఉదయలక్ష్మి కూడా ఒకసారి ఫోటో తీపిచ్చాము. భూషపల్లి సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన అందరినీ కూడా గుర్తింపుగా ఫోటోలు తీసుకుంటా. మేము రాజకీయ నాయకులందరూ కూడా మా ఊర్లోకి వచ్చినప్పుడు మా ఎద్దులతో వయసు జగన్ రావడం వల్ల మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా సంతోషంగా బండకి రాగటం ఆయన చేయటం దానికి ఎంతో సంతోషంగా ఉంది. మాతో కూడా అంత ముఖ్యంగా మీ ఊరేది, మీ పేరేమిటి అని విమర్శలు అన్ని తీసుకొని నాకు ఇంత ఉత్సాహం చేసినారు. ఎద్దులు పట్టుకొచ్చని కూడా ఆయన సంతోషంగా. వైఎస్ పథకాల వల్లే చాలా మంది బాగుపడ్డారని మేము అనుకున్నాము. ఎక్కడో ఎందుకంటే డ్వాక్రా పథకమే ఉంది. ఇప్పుడు డ్వాక్రా పథకానికి వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి డబ్బులు కట్టాలన్నా ఏదన్నా లోన్ల కన్నా మాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ మాకు ఇప్పుడు లేదు. అసలుకి ఏం చేయాలన్నా కూడా మేము ఇప్పుడు ఈ విధంగా ఉన్నదానికి కారణం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మేము విధిస్తున్నాం. పెద్ద మా పండితుడు ఆయన. అస్సలు ఆయన అంత మాత్రం ఏజెంతుడు లేడు, అంత మాత్రం ముఖ్యమంత్రి లేడు. ఈ 5 ఏళ్ల పరిపాలనలో అంత బాగా చేసిన ఆయన లేడు. అసలు అటువంటి వాడిని ప్రజల్లోని వాళ్ళే ఆయనకు ఆవిషి తీరి చచ్చిపోయినాడు కాదు. అసలు మొత్తం మేము లెక్కేసుకోవాలంటే అటువంటి వాడిని కాజేసిండ్రు అసలు ప్రభుత్వంలో. అటువంటి ఈ రోజు ఒక కొడుకు అనేవాడు ఆయన తయారయ్యి ప్రభుత్వం మీదకి రాబోతే అందరూ ప్రజలు ఎవడు పెట్టినా కొడతా అసలు ఎంత చండాలంగా చూస్తున్నారు, అంత ప్రతిపక్షంగా చూస్తున్నారు. రేపు కాబోయేది ఎంతమంది ఏకమైన కొడతా ఆయనే ముఖ్యమంత్రి రేపు. అసలు దండం పెట్టుకుంటారు మహారాజాని, పూజ చేసుకోవటమే. ఎవరు వచ్చినా పూజ పిల్లలు కూడా ఇటు దండం పెట్టి వెళ్ళిపోతారు. అంత మేలు చేసినాడని అంత మంచి పనులు చేసినాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ లో.
అంత మంచివాడు ఎవరు లేడు అని. అందువల్లకి ప్రతి ఇంట్లో కొడతా లేని ఇండ్లు ఫోటో లేనకుండా ఉండే ఇండ్లు లేదు అసలు. నేను ఎర్రవనపాలెం మండలం పందవనపల్లి గ్రామం ఆరోగ్యశ్రీ కింద నాకు 1,50,000 రూపాయలు గవర్నమెంట్ అడిగితే నాకు వైఎస్ రాజశేఖర అనుకున్నాను. 1,00,000 రూపాయలకు నేను ఆరోగ్యశ్రీ చేసుకున్నాను. అందుకని వైఎస్ రాజశేఖర అంటే అంత ఇష్టం, ప్రేమ. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఒక రుణమాఫీ గాని, ఒక పిందిరమ్మ గృహాలు గాని, ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ గాని, ఒక వికలాంగులకు పెన్షన్స్ 500 చేయడం గాని, ఇట్లాంటివి అన్ని పార్టీలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారు చేశారు. మిగతా ఎవ్వరూ చేయలేదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు గాని, ఇంకొకరు ఎవరు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎవ్వరికి 50 రూపాయలు పెన్షనే ఇచ్చారు. అప్పుడు జనాలు ఈ రోజు 200 పెన్షన్ ఇస్తున్నారు. అదే వికలాంగులకు 500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ జనాలకు, అది కొంతమంది గవర్నమెంట్ లో కొన్ని తెలుగుదేశం గవర్నమెంట్ లో కావచ్చు, ఇంకో గవర్నమెంట్ ఇంకోరు సీఎం ఉన్నప్పుడు ఏది ప్రవేశపెట్టిన పథకాలు కనీసం జనాల వరకు చేరేవి కాదు, కార్యకర్తలకు చేరేవి కాదు, ఇంతకు ముందు జనాలకు చేరేవి కాదు. ఇప్పుడు ప్రజలకు దరిచేరి ప్రజలందరికీ దేవుడు లాగా ఆయన గూడు కట్టుకుని, ఆయన ప్రజలందరి మనసులలో రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం అనేది గూడు కట్టుకున్నది. దాన్ని ఎవ్వరు, చంద్రబాబు నాయుడు కాదు, రామోజీరావు కాదు, ఏబిఎన్ ఛానల్ వాళ్ళు కాదు, ఎవ్వరు ఏమి చేసినా ఆ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రజలలో ఉండే అభిమానాన్ని ఎవ్వరూ తీసేయలేరు. విద్యార్థులకు చాలా ఫ్రీ ఐఐటి సీట్స్ చాలా బాగా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఐఐటి సీట్స్ వరకు చాలా అంటే వైఎస్ చనిపోయిన తర్వాత అంటే చాలా మందికి తక్కువగా సీట్లు, ఫీజు తక్కువగా, అంటే ఫీజు అంటే చెప్పట్లేదు సరిగా. కాబట్టి ఐఐటి వాళ్ళకి కూడా సరిగా చెప్పవాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి. ఐఐటి అని చెప్పి చాలా బాగా ఎంజాయ్ చేయాలి. కాబట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తు రావాలి. వాళ్ళు చాలా నిరాశ చెందుతున్నారు. ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత మాకేమి ఇప్పుడు అతను ఫీజులు ఇవ్వట్లేదు, టీచర్స్ సరిగా రావట్లేదు అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అంటే రాజశేఖర రెడ్డి చనిపోయారనే బాధ లేకుండా రాజశేఖర రెడ్డి గారు ఐఐటి వాళ్ళకు కూడా, అంటే ఏ వాళ్ళకైనా కానీ చాలా బాగా వాళ్ళకి జగన్ అన్న ఏం కావాలని కోరుకుంటున్నావు? జగన్ అన్నకి వస్తే నీకు ఎలాంటి సహాయం అవుతుందని భావిస్తున్నావు? అంటే జగన్ గారు విద్యార్థికి చాలా బాగా సేవ చేయాలి. రాజశేఖర రెడ్డి గారు ఐఐటి వాళ్ళకి చాలా బాగా చేస్తారు. కానీ ఇప్పుడు రాజశేఖర చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వట్లేదు. కాబట్టి జగన్ కూడా రాజశేఖర రెడ్డి వల్లే అందరికీ విద్యార్థులకు బాగా సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాం.